సువిత మామ సిను సిను నీతో సిడి కొట్టిత మామ మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సిను నీతో సిడి కొట్టిత మామ. నమస్కారం, లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700+. ఓకే, సో స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ పరిచయాలు. హాయ్, నా పేరు ఆశ. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నాకు డాన్స్ అంటే చాలా పిచ్చి. తెలిసిపోయింది నాకు. నీకు పిచ్చని కాదు కాదు, నీకు డాన్స్ అంటే పిచ్చని. ఎందుకంటే మిమ్మల్ని రోజు చూడాలనిపిస్తుందండి. నన్నే చూడాలనిపిస్తుంది. ఇదో రకమైన పిచ్చి. పిచ్చి పలు రకాలు. ఓకే, అందుకే నాకు పిచ్చి వచ్చి ఇక్కడికి వచ్చేసాను. అబ్బా. హాయ్, నా పేరు శోభ. నేను బెంగళూరు నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే శోభ, వెల్కమ్. హాయ్ శోభా, మిమ్మల్ని చూడడానికి వైజాగ్ నుంచి వచ్చాను. ఓ, నా పేరు ధనలక్ష్మి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. యాంకరింగ్ అంటే చాలా 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 ఇష్టం. బాబా, థ్యాంక్ యూ. చూశాను, ఇంకా వెళ్ళిపోతాను అనరుగా. గేమ్ ఆడతారుగా. మీతో వచ్చేస్తాను. అయితే వద్దు. వద్దా? ఇక్కడే ఉండండి. ఇక్కడ ఉంటారా? నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఇక్కడికడే తిరుగుతూ ఉంటాను. అసలు ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడే. నేను అర్ధరాత్రులు కూడా నేను 1 గంటకి ఇది నా సంస్థానం అని తిరుగుతూ ఉంటాను. నేను ఇక్కడే. హాయ్ అండి, నా పేరు అరుణ. మణుగూరు నుండి వచ్చాను. హౌస్ వైఫ్ ని. నాకు కుకింగ్ అంటే ఇష్టం. మీ షోని చాలా బాగా చూస్తాను. మీ డాన్సులు చూసి నేను కూడా ఇంట్లో బాగా చేస్తాను. అట్ ద సేమ్ టైం నేను కాల్స్ చేస్తాను వేరే వాళ్ళకి కూడా, సుమా ప్రోగ్రామ్ చూడండి చూడండి అనేసి. ఇదో పబ్లిసిటీ మళ్ళీ. అబ్బా, నా గురించి ప్రచారం చేస్తున్నారు ఆవిడ. చేస్తుండండి ఫోన్ కాల్స్. ఓకే, థ్యాంక్ యూ. మనం రేపు మాపో పార్టీ పెడదాం. He's a legend. He's a legend. He's a legend. He's a legend. హాయ్, నా పేరు స్వప్న. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఐఎమ్ డాన్సర్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ స్వప్న. ఎంత గుబురుగా ఉంది నీ జుట్టు అసలు. ఎప్పుడైనా అందులో ఏమైనా పిచ్చుకలు గూడు కట్టాయా చూసుకున్నావా? రోజు చక్కగా దూకుంటూ ఉండు, లేకపోతే 2 గుడ్లు బయటపడతాయి అందులోంచి. నా పేరు రాజేశ్వరి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. మీ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒకళ్ళు చెప్పారో లేదో ఇంక అందరూ అసలు అంటుకున్నట్టే. ఓకే, ఆశ, శోభ, అరుణ, ధనలక్ష్మి, స్వప్న, రాజేశ్వరిలో ఈ రోజు విన్నర్ ఎవరవుతారో చూద్దాం. సాధారణంగా మనం రోజుకి ఆహారం తీసుకుంటూ ఉంటాం కదా, కానీ మనం ఎంత మోతాదులో తీసుకుంటామో ఎప్పుడు కొలత వేయం. ఒక మనిషి తన జీవిత కాలంలో సాధారణంగా తీసుకునే ఆహారం మోతాదు ఎంత తెలుసుకోవాలి అనుకుంటే ప్రశ్నకు వేళారా రౌండ్ వరకు వేచి ఉండాల్సిందే. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. సరిదరా ఎవరికి స్టార్ వచ్చిందో చూడండి. లాంటి పిల్ల కసి మెరుపులా మెరవకేయాలా కంగారే కలిగించేలా కత్తి లాంటి పిల్ల కక్కన విడుగులా నడవకేయాలా కోరింది చెయ్యిపాలా మత్తెక్కిస్తోందిరా పిచ్చెక్కిస్తోందిరా. కంగ్రాచులేషన్ అరుణ, 20 పాయింట్స్ వచ్చాయి. వీళ్ళకేం వచ్చిందో చూద్దాం. దింపండి పంజరం.
పదండి అలా వెళ్ళండి. ఓకే రెడీ 1 2 3 గో. ఓకే సో స్వప్న అవుట్. స్వప్నకి 10 పాయింట్స్. బాగా ఎండలు మండిపోతున్నాయి కదా, వెంగళప్ప ఇంటికి ఫ్రెండ్ వచ్చాడంట. బాబ్బా ఒకటే ఎండరా, చెమట పట్టేసింది. అసలు అసలు ఈ ఎండ అనేది రాత్రి రావచ్చు కదా అని వాడు ఏదో సరదాగా అన్నాడంట. వెంగళప్ప అన్నాడంట, ఏమో రాత్రి వస్తూ ఉండొచ్చు కానీ చీకటిగా ఉండడం వల్ల మనకు కనిపించడం లేదు అన్నాడంట. ఓకే రెడీ మళ్ళీ గో. ధనలక్ష్మికి 12 పాయింట్లు. సరదాగా మనం పూచలు ఎక్కడ లెక్కెట్టుకుంటాము? జైల్లో సరదాగా దొంగతనం చేసి కాదు, స్టార్ మహిళ పంజరం లోపల ఇలా 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 లెక్కెట్టుకుంటూనే ఉంటాం మనం. గో. రాజేశ్వరి గారికి 14 పాయింట్లు. జోక్ ఏమైనా చెప్తారా? చెప్పండి. ఒక హస్బెండ్ వైఫ్ ను గుడి దగ్గర వదిలేసి పైన ఎవరు ఉన్నారు? మీ ఆయన వచ్చి కూర్చున్నాడా ఏంటి అక్కడ? అక్కడ చూడండి, అదిగో మన ప్రేక్షకులు అక్కడ ఉన్నారు. ఒక హస్బెండ్ వైఫ్ ను గుడి దగ్గర వదిలేసి వస్తాడు. అదో మళ్ళీ చూస్తున్నారు పైన. సరే మిమ్మల్ని చూస్తాను. మీకు ఇక్కడ ఉండే వాళ్ళకన్నా పైవాడు అంటేనే ఇష్టం. ఇక్కడ చెప్పాలమ్మా. ఒక హస్బెండ్ వైఫ్ ను గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. మధ్య మరుపుతో ఇంటికి వెళ్తాడు. ఏమండి నన్ను గుడి దగ్గర ఎందుకు వదిలేసి వచ్చారంటే, మీరెవరండి? మా వైఫ్ గుడి దగ్గర ఉందని చెప్తారు. ఎలాగో అలా వదిలించుకుందామని ప్లాన్ వేసాడు అందుకని. ఓకే థ్యాంక్ యూ అండి. 1 2 3 గో. సో అవుట్ అయింది ఆశ. ఆశకి 16 పాయింట్లు, శోభకి 18 పాయింట్లు. మీరు చెప్పండి. కొడుకతాడు. రాగం పాడుతుంది కోయిల కాదు, కుడుతుంది తేలు కాదు. ఏంటది? రాగం పాడుతుంది కోయిల కాదు, కుడుతుంది తేలు కాదు. కుడుతుందా? తేలు కాదు. దోమ 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 చెప్పారు దోమ దోమ దోమ. దోమ ఓన్లీ మన చెవుల దగ్గరికి మాత్రమే వచ్చి ఎందుకు రాగం పాడుతుంది? మనకు అక్కడే వినపడతాయి.
ఇంటెలిజెంట్, కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్. పొడవైన మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి బట్టలు తీసేసి నూతిలో దూకేస్తాడు. ఛీ, ఏంటది? ఆడు వేరే మనిషి బట్టలు తీసేసి నూతిలోకి దూకేస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసి బట్టలు ఇప్పేసి నూతిలో దూకేస్తాడు. అరటి పండే. గిన్నెడన్నం మీ అమ్మ మా అమ్మ తినలేకపోయారు అసలు. మా అమ్మ మీ అమ్మ తినలేదు, అసలు వీళ్ళ అమ్మకి ఇద్దాం. వాళ్ళ అమ్మకి ఇచ్చినా తినలేకపోతుంది. గిన్నెడు అన్నం వీళ్ళమ్మ వాళ్ళ అమ్మ తినలేకపోయారు. యా. చెప్పి ఆన్సర్ చెప్పి చెప్పేలా చెప్పి నీకు అవకాశం మీ ఇంట్లో ఇస్తున్నా, ఉప్పు ఉందా? చెప్పి. ఉప్పా? మీ ఇంట్లో ఉప్పు ఉందా? ఉప్పు యా ఉంది. అదే అన్నం అన్నం అది పొడుపు కదమ్మా. ఇది పొడుపు కదా ఎలా అవుద్ది? ఎందుకు అవదు? గిన్నెడు అన్నం అన్నావు, దానికి ఏంటి? అన్నం అంటే తెల్లగా ఉంటుంది, అలా ఆ, ఉప్పు ఉప్పు కూడా తెల్లగా ఉంటుంది కదా. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుతుంటారు. ఒక అబ్బాయి వచ్చేసి ఒరే మా మమ్మీ పెద్ద మెజిషియన్ రా, నీకు తెలుసా అంటే. అవునా, ఏం చేస్తుందిరా అంటే మా డాడీ 1000 రూపీస్ ఇస్తే దానికి వెంటనే చేంజ్ చేసేస్తుంది. చేంజ్ చేసేస్తుందా దాన్ని? ఓకే, అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఏంటో వచ్చేస్తారే కరెక్ట్ గా, బాగా అలవాటు అయిపోయింది మీకు. అదే ఈ రౌండ్ తర్వాత నెక్స్ట్ రౌండ్ మొదలు పెట్టమనేగా. సరే కానిచ్చేద్దాం, ఇంకేంటి. లలితా బ్రాండ్ రైస్ చార్మేడ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. పదండి ఇంకా బయలుదేరండి. ముందుగా ఒక సాంగ్. రాజకుమారి
ఆశకి వేసుకోండి గట్టిగా చప్పట్లు. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను నైజాం పోరి గురించి. నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి. ఈ పాట ఏ సినిమాలో? బజార్ నొక్కింది ఆశ. వర్షం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. కృష్ణ, మీ నాన్నగారు ఎవరు? ఏం గుగిండ్రా, క్రైమ్ రేట్ పెరిగిందా? మా ఇద్దరి మధ్య ఎంత రిలేషన్షిప్ ఉన్నా తను ఫ్యాక్షనిస్ట్, నేనేమో పొలిటీషియన్ని. ఆయన్ని లేపేయడం ఫిక్స్డ్. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చి జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ. ఖచ్చితంగా నా దృష్టిలో నువ్వు ఒక పిచ్చి కుక్కవే. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? ఆశ. బాలకృష్ణ. పార్టిసిపెంట్లు అందరూ అవుతారు, కానీ బాలకృష్ణకి మోహన్ బాబుకి తేడా తెలియని నీకు -6. ఇది రౌడీ. ఓకే, ఇప్పుడు ఇంకో పాట. కొరికి చూడు మామ, నీ దిమ్మ తిరిగి బొమ్మడిపోది. లస్కటపా 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 మావా, లస్కటపా లస్కటపా లస్కటపా. గంజాయి మొక్క నేను ఎంజాయ్ చెయ్యి మావా, ఈ నరం నరం వెలికడిపోది. లస్కటపా 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 మావా, లస్కటపా లస్కటపా లస్కటపా. జ్వరం వస్తే ఇస్తాను ఇంటిషాను, నేనేమో జ్వరం ఇచ్చే ఇంటిషాను. సెల్ నంబర్ అడిగేస్తే ఇచ్చేస్తాను, మిసుడు కారు నొక్కేస్తే వచ్చేస్తాను. ఆరు గుంటూరు ఆ సరుకు చూస్తే పాము సేరు, ఉడుకు చూస్తే 106. లస్కటపా నా పేరు. లస్కటపా 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 మావా, లస్కటపా లస్కటపా లస్కటపా. లస్కటపా 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 మావా, లస్కటపా లస్కటపా లస్కటపా. కళ్ళు ముంత బెస్ట్, నీ కళ్ళు చూస్తే చాలు తై తక్కలాడే గిక్కొస్తారే. లస్కుటపా 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 పప్పా లస్కుటపా లస్కుటపా లస్కుటపా. ఏ రంగు చిన్ను బెస్ట్, నీ రంగు పెదవి చాలు రంగులు రాట్నం ఎక్కిస్తారే. లస్కుటపా 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 పప్పా లస్కుటపా లస్కుటపా లస్కుటపా. నన్ను ముందుతో చేశాడు భగవంతుడు, నా కళ్ళలో దాచాడు కత్తులు రెండు. చెంపలో పదిగాడు జర్రి బండు, నడుం మెలికలో పెట్టాడు వెల్కమ్ బోర్డు. ఓలమ్మి నీ మమ్మీ మరుమల్లె పూలు కప్పుకున్న మందు పాటరంటి నిన్ను మా కోసం కన్నాదే. లస్కటపా 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 మావా, లస్కటపా లస్కటపా లస్కటపా. లస్కటపా 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 నేనే లస్కటపా లస్కటపా లస్కటపా. నే తీపి ముద్దులిస్తే నీ షుగర్ పెరిగిపోతే ఆ తప్పు నాది కానే కాదు. లస్కటపా 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 మావా, లస్కటపా లస్కటపా లస్కటపా. నే ఘాటు కౌగిలిస్తే నీ బీపీ పెరిగిపోతే నా పూచిలేనే లేదు. లస్కటపా 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 మావా, లస్కటపా లస్కటపా లస్కటపా.
నా ఒంటికి ఏసీ పెట్టు ఆరేసి పప్ప పారేసి నా బ్యూటీ మొత్తం ఊటీ చేసి ఇచ్చుకోన చిల్డ్ ఖుషి బయట చెంగు ఎగరేసి లస్కటపా 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 మావా లస్కటపా 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 లస్కుటపా 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 మావా లస్కటపా 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 స్వప్నకి చప్పట్లు, ధనలక్ష్మికి ఆశ కూడా చప్పట్లు కొట్టండి. వాళ్ళు కూడా వచ్చి బాగా కన్క్లూడ్ చేశారు. లస్క్ టప్ప లస్క్ టప్ప లస్క్ టప్ప అని ఈ పాటలో ఎన్నిసార్లు వచ్చింది? చెయ్యడం కాదు, చూడడం కాదు, తెలుసుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి ఇలాంటి పాటల గురించి. ఎస్, రేపొద్దున పిల్లలకి చదువుల్లో సిలబస్ లో ఇది ఇంక్లూడ్ చేస్తే మనం తెలుసుకోవద్దా ముందుగానే? సో మ్యాథ్స్ లో కొంచెం వీక్ అన్నమాట. సో లెక్క పెట్టలేదు. ఇట్లాంటివి కూడా ఉండొచ్చు. సరే, క్యాన్సెల్. ఈ పాట ఏ సినిమాలో? ఓకే, డాన్స్ చేసిన అమ్మాయే బజర్ నొక్కింది. స్వప్న లెజెండ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. మీరు కూడా వచ్చి స్టార్ మేళలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఈ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయి రా. అరే తుంగి తుంగి చూడమాకు సందమామ నా అందమంత నీదే సందమామ అందమంత నాదైతే సందమామ సోకులట్ట దాచుడింది సందమామ 10 టన్నులకి ఎన్ని కిలోలు? ఆప్షన్స్: ఏ 10,000 కిలోలు, బి 1,00,000 కిలోలు. 10,000 కిలోలు. 1000 కిలోలను 1 టన్ను అంటారు. 10 టన్నులు అంటే 10,000 కిలోలు. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 3 పాయింట్లు. ఆరుని దగ్గర 2. శోభ గారు 1. సాధారణంగా మనిషి జీవిత కాలంలో ఎన్ని టన్నుల ఆహారం తీసుకుంటాడు? ఆ క్వశ్చన్ మీకే వచ్చిందండి. ఆప్షన్స్: ఏ 45 టన్నుల లోపు, బి సుమారుగా 100 టన్నులు. 45 టన్నులు. కాదు, సుమారుగా 100 టన్నులు అంటే 45,425 లీటర్ల నీళ్లు కూడా తాగుతారు. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. సూర్యవంశం సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకోండి. 3 పాయింట్ ఆశ. శోభ 3. సూర్యుడు మొదట ఉదయించే దేశం ఏది? ఐ మీన్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. సారీ, ఆప్షన్ కావాలా లేకపోతే చెప్పేస్తారా? ఆప్షన్ ఇవ్వండి. ఏ జపాన్, బి ఇరాన్. ఇరాన్. అది రాంగ్ ఆన్సర్. సూర్యుడు జపాన్ లో ఉదయించాక మన దగ్గరకు వస్తాడు. ఓకే ఓకే. అది మన దగ్గర ఫస్ట్ రాడు, మనకు కనిపిస్తాడు. ఓకే. భూమి తిరుగుతూ ఉంటుంది కదా, అట్లా తిరుగుతున్నప్పుడు ఫస్ట్ జపాన్ వెళ్తుంది అనమాట అటు. మెలుకు మెలుకు సిలకాని మీఠా పదమే కొరకా మెలుకు మెలుకు సిలకాని మీఠా పదమే కొరకా. సాహస వీరుడు సాగర కన్య సినిమాలో సాగర కన్యగా చేసిన హీరోయిన్ ఎవరు? శిల్పా శెట్టి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అరుణ 3. రాజేశ్వరి 1. స్వప్న 1. ఆశ 1. మంచినీటి చేపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ పశ్చిమ బెంగాల్, బి కేరళ. పశ్చిమ బెంగాల్. ఓవరాల్ గా చేపల ఉత్పత్తిలో కేరళ నంబర్ 1 స్థానంలో ఉంది. మంచినీటి చేపల ఉత్పత్తిలో ఏమో వెస్ట్ బెంగాల్ ఉంది. వాళ్ళు దాన్ని జల పుష్పాలు అంటారు. చేపలు వెజిటేరియన్ ఫుడ్ కింద కన్సిడర్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఇంతకు ముందు మాత్రం ప్రతి ఇంటి వెనకాల ఒక చిన్న పాండ్ ఉండేది. అందులో చేపలు వేసుకునేవాళ్ళు. మనం కొత్తిమీర కరివేపాకు తెంపినట్టే వాళ్ళు వదిలి చేపలు తీసుకుని వచ్చి వండుకునేవాళ్ళు. రోజు కంపల్సరీగా ఉంటుంది ఫిష్. రాజేశ్వరి 1. స్వప్న 1. ధనలక్ష్మి 1. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీ
నీవెవరమ్మా ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా వసుంధర, నింగి, పసిడిలలోని ఒకటి భూమికి మరో పేరు, అదేమిటి? ఆప్షన్స్: ఏ వసుంధర, బి పసిడి. పసిడి. పసిడి అంటే బంగారం, వసుంధర అంటే భూమి. దున్నే అవసరం లేకుండానే వ్యవసాయానికి అనుకూలంగా ఉండే నేలలు ఏవి? ఆప్షన్స్: ఏ ఇసుక నేలలు, బి నల్లరేగడి నేలలు. నల్ల రేగడి నేలలు. నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలలు. నల్లరేగడి నల్లలు. నల్లరేగడి నేలలు. నల్లరేగడి 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 నేలలు. నేలలు. నల్లరేగడి నేలలు. రేగడి ఇంకొక లాస్ట్ టైం. నల్లరేగడి నేలలు. మళ్ళీ నల్లరేగడి నేలలు. అమ్మయ్య, కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. శోభా 2, అరుణ 1. స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో. అందరివాడు సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. 6 పాయింట్లు వచ్చాయి, తీసుకో. శోభా గారు 3, అరుణ 3. భారతదేశంలో అతిపెద్ద జంతు ప్రదర్శనశాల ఏ నగరంలో ఉంది? ఆప్షన్స్: ఏ చెన్నై, బి లక్నో. లక్నో. చెన్నైలో ఉందంట. కాకినాడ కాజా కాజా కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే. కాకినాడ కాచా కాచా కైకలూరు బాజా బాజా. అండమాన్ నికోబార్ దీవులు ఏ దేశంలో భాగంగా ఉన్నాయి? ఆప్షన్: ఏ చైనా, బి భారతదేశం. చైనా. రాంగ్ ఆన్సర్, భారతదేశం కరెక్ట్ ఆన్సర్. మనం వాళ్ళకి ఇవ్వలేదమ్మా, అది మన దగ్గరే ఉంది. భారతదేశంలో మొత్తం దీవుల సంఖ్య ఎంత, అంటే ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి? ఆప్షన్: ఏ 247, బి 278. 278. రాంగ్ ఆన్సర్. 247 కరెక్ట్ ఆన్సర్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూడండి. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగల అలుపన్నదే రాదా ఎక్కడో పూల పొదరిళ్లలో తుమ్మిదే వాలి జుమ్మంటే రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఎలా నిన్ను ఆపను వయసా వయసా వయసా. అణువు అణువు అందమేలే నీలి మేఘాలకి ఆశపడిన చందమామ అందరాదే మరి ఈ గమ్మత్తొచ్చేసి అందాలే తెచ్చి నా గుండెల్లో దాచాలి నా ఒళ్ళంతా మెరిసి మా ఊరంతా చూసి నా చుట్టూరా చేరాలి ఈ చిలక ఏమన్నావే నీకంటే నీ బాగుండాలి తెలుసా 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 చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి
లక్ష్మి. మీరు కూడా చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ తాత. మరి మీ దగ్గర నేను డాన్స్ నేర్చుకోవడానికి వచ్చేస్తాను. వద్దు, నాకు టైం లేదు. ఏమలగా నాకు నా డాన్స్ చేసుకోవడానికి టైం లేదు, మళ్ళీ నీకు నేను ఎక్కడ నేర్పిస్తాను. మీరు బాగా చేశారు, అందరు బాగా చేశారు, వెరీ గుడ్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలు. మొదటి చిత్రం నాగార్జున. చూద్దాం. ఆరు పాయింట్లు. తర్వాత చిత్రం ధనలక్ష్మి. రాధిక. చూద్దాము. రాధిక గారే కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం అరుణ. సుమన్ అండి. చూద్దాం. బాలకృష్ణ గారు మీకు దబిడి దిబిడే, -6. నెక్స్ట్ చిత్రం అరుణ. జ్యోతిక. చూద్దాం. బాలకృష్ణ గారు సిమ్రన్ మంచి పేరు, పోయింది, మళ్ళీ -6. నెక్స్ట్ చిత్రం అరుణ. ఇది ఆసిన్. చూద్దాం. చార్మి. 5 కూడా బాయే. నెక్స్ట్ చిత్రం శోభ. బ్రహ్మానందం. చూద్దాం. సారీ, అది రాజేంద్ర ప్రసాద్ గారు, మీకు -6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈ రోజు ఆట చూసారా, మేము ఎలాంటి పరికరంతో ప్లాన్ చేశామో. వెరైటీ ఆటలు మీరు చూడాలంటే స్టార్ మైల్ ప్రోగ్రామ్ చూసి తీరాల్సిందే, అంతే. ఇది మీరు వాడాలంటే ముందు అరటిపండు తినాలి, మెయిజ్ ఆడాలి. అది అయ్యాక ఈ రెడ్ కలర్ మార్క్ దగ్గర పట్టుకోండి, దీనికన్నా పైన పెట్టొద్దు. ఈ గ్లాస్ తీసుకోండి, దీని మీద ఇలా పెట్టి, దీన్ని ఇలా పెట్టి, బాల్ని పట్టుకోవద్దు, మళ్ళీ ఇలా పెట్టారు. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఇంకోటి. ఇది ఆట. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
ఒంటి చేత్తో బాగా తిప్పేశారు. 1 2 3 4 5 6 7 42. పూల్ కెగ్. 1 2 3 గో. టైమ్ అప్. లాస్ట్ బంతి పెట్టేటప్పటికల్లా టైం అయిపోయింది. సో ఓన్లీ 2 3 4 24. అండ్ డిన్నర్ సెట్. 1 2 3 గో. మేము చూపించిన గేమ్ ఒకటి, మీరు ఆడింది ఒకటండి. మేము గ్లాస్ ఇలా పెట్టి ఆ గ్లాస్ తో పాటు బంతిని తీయమన్నాం. గ్లాస్ ని కింద పెట్టి బంతిని దాని మీద పెట్టారు. సో మీకు అది 3 లెక్కలోకి రావట్లేదు, సారీ. 12 పాయింట్. రోటీ మేకర్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 36 పాయింట్స్. అండ్ రైస్ కుక్కర్. 1 2 3 గో.
అంతా అయిపోయింది. 1 2 3 18 తీసుకో. హాట్ బాక్స్ మీ టార్గెట్ 6 ఆర్లు. అలా అయితే మీరు విన్ అవుతారు, లేకపోతే ధనలక్ష్మి విన్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. 1 2 3 గో. నాలుగు 5 6 36 అండ్ హ్యాండీ సెట్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో ఈ రోజు మన స్టార్ యువతి స్వప్న. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంప మీ తల